ఏదైతే రిమూవ్ చేసుకున్న తర్వాత పేపర్తో మనం ఇలా రబ్ చేయడం వల్ల దీని పైన ఉన్నటువంటి హెవీ స్కేలింగ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఈ పార్ట్ తర్వాత మనం దీంతో పాటు రాఫ్ అనే కెమికల్ని, డీస్కేలింగ్ కెమికల్ని మనం స్లైట్గా అప్లై చేసుకొని చక్కగా స్క్రబ్బర్తో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే దానిపైన సాల్ట్ స్కేలింగ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో డైల్యూట్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక మినిట్ టైం తీసుకొని మళ్ళీ మనం ఏదైతే ఈ సాల్ట్ పేపర్ తీసుకొని దీంతో చక్కగా మనం ఇలా రబ్ చేసినట్టయితే కంప్లీట్గా 100% క్లీనింగ్ అనేది అయిపోతుంది. ఇలా మనకి ఎక్కడైనా సిమెంట్ స్టెయిన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ సిమెంట్ హెవీగా ఉంది, థిక్నెస్ ఎక్కువగా ఉంది, అది రిమూవ్ చేయడానికి మనం ఇలాంటి స్క్రాపర్ బ్లేడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ చూద్దాం. ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడెక్కడ స్టేట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని ఒకసారి ఇటు చూడండి ఎంత తేడా.